జూబ్లీ హిల్స్ ఈ పేరు వినగానే ఎత్తైన మేడలు పడవల్లాంటి కార్లతో సంపన్నులు ఉండే ప్రాంతమని అందరి అభిప్రాయం. కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన రాజీవ్ నగర్ డివిజన్ పరిస్థితి అందుకు భిన్నం. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగానే ఉంటుంది ఈ డివిజన్ పరిస్థితి. ఓవైపు ఆకాశ హర్మ్యాలు కనిపిస్తున్నా మరోవైపు పాతాళానికి పాతుకుపోయిన సమస్యలకు నిలయం ఆ డివిజన్. గుంతల రోడ్లు, డ్రైనేజీ లీకేజీలు, పేరుకుపోయిన చెత్త, సమయానికి రాని తాగునీరు, ఆక్రమణలు, ట్రాఫిక్ సమస్యలతో స్థానికులను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్తగా ఏర్పడిన డివిజన్లలో ఒకటి రాజీవ్ నగర్. సంపన్నులకు కేర్ ఆఫ్ అడ్రస్ జూబ్లీహిల్స్ నగరంలో ఉండే ఈ డివిజన్లో సమస్యలు చెత్త కుప్పలా పేరుకుపోయాయి. గుంతలు పడిన రోడ్లు, ఇరుకు రహదారులు, ప్రమాదకరమైన మలుపులు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, పేరుకుపోయిన చెత్త, ఇలా అనేక సమస్యలు డివిజన్ ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్యలకు తోడు ఆక్రమణలు సరేసరి. రాజీవ్ నగర్ చౌరస్తా నుంచి ఎర్రగడ్డ, బోరబండ, హైటెక్ సిటీ వైపు వెళ్లే ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారింది. రోడ్డుపై గుంతలు పోడ్చనందున వాహనదారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రాజీవ్ నగర్ చౌరస్తా వద్ద మంజీరా నీరు రోడ్డుపై వృధాగా పోతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈఎస్ఐ, ఏజీ కాలనీ నుంచి వచ్చే ప్రధాన రహదారిలోని మలుపు ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. వాహనాల రాకపోకలు అధికంగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఒక ఎత్తైతే పొంచి ఉన్న ప్రమాదాలు మరో ముప్పు. ఈ సమస్య పరిష్కారానికి రోడ్డు విస్తరణ ఒక్కటే మార్గమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎర్రగడ్డ స్టోరేజ్ ట్యాంకుల వరకు ఉన్న మెయిన్ లైన్ అనేక చోట్ల పైపులు పగిలిపోయి లీక్ అవుతుంది. ఎప్పుడో 25-30 సంవత్సరాల క్రితం వేసిన లైన్ అది. అనేక చోట్ల లీక్ అయ్యి అది పోయి డ్రైనేజ్ లైన్లో కలుస్తుంది. డ్రైనేజ్ లైన్ ఫోటోలు తీసి కంప్లైంట్ ఇచ్చాం, చేసామంటున్నారు కానీ ఏం రెక్టిఫై అవట్లా. అది రెండో సమస్య అండి. 3 మాకు పార్కుల చుట్టూ శాంక్షన్ అయిన రోడ్డు పెండింగ్ లో ఉంది. అది తొందరగా ఎగ్జిక్యూషన్ అయితే రోడ్లు అభివృద్ధి చెందుతాయి. సరే, కాలనీలో శానిటేషన్ వరకు పర్లేదు కానీ ఈ డెబ్రిస్ క్లియరెన్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెట్లు కొట్టేస్తుంది. ఎక్కడెక్కడ బారేసిపోతారు, సగం పార్కులో వేస్తారు. పార్కులో మొక్కలు అనేక విరిగిపోయినాయి వాళ్ళ మూలన. అనేకసార్లు చూసాం, కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ కేసు దాకా కూడా వెళ్ళింది. డ్రైనేజ్ లైను, వాటర్ లైను లీకేజ్ అరికడితే మాకు వాటర్ సప్లై పెరుగుతుంది. ఆ వాటర్ సప్లైలో మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇక రాజీవ్ నగర్ డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థ సంగతి సరేసరి. మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. సారథి సొసైటీ సమీపంలో ఇటీవల హైడ్రా స్వాధీనం చేసుకున్న ప్రైవేటు స్థలంలో చెత్తా చెదారం పేరుకుపోయింది. ఇక పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక దోమలు, దుర్వాసన పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఫుట్పాత్లను వాహనాల పార్కింగ్కు వినియోగిస్తుండటంపై పాదచారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా డివిజన్ ఏర్పడినా తమ సమస్యలకు మాత్రం పరిష్కారం లభించలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ సమస్యలు, వర్షపు నీరు నిల్వ ఉండిపోతుంది. ఇక్కడ స్ట్రీట్ లైట్లు కూడా సగం వెలుగుతున్నాయి, సగం వెలుగుతలేదు. ఫుట్పాత్లు అక్రమాలు ఎక్కువగా జరిగినాయి. ఫుట్పాత్ల మీద కార్లు పార్కింగ్ చేస్తున్నారు, ఫుట్పాత్ల పైన కారు పార్కింగ్ చేస్తున్నారు. వాటిని కూడా తొలగించే చర్యలు తీసుకోవాలని అధికారులను మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ కాకుండా మేము ఓన్ గా కాలనీలో ఓన్ ఫండ్స్ కూడా వేసుకుని చేసాము. కానీ అవన్నీ ఇప్పుడు అవసాన దశ తీసుకొచ్చేసాయి. మొక్కలన్నీ చాలా వరకు చచ్చిపోయాయి. అలాగే మా రాజీవ్ నగర్ పార్క్ కూడా కొంత అమౌంట్ శాంక్షన్ చేసి వీటిని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం అండి. నటరాజ్ నగర్ది చాలా కాలనీస్ అండి. ఇప్పుడు బోరబండ నుంచి అన్ని కాలనీస్ అటే వెళ్తున్నాయి. దాని రూట్ కొంత జస్ట్ స్ట్రెచ్ అంతో లేదు, అది కాబట్టి 100 మీటర్స్ స్ట్రెచ్. అందులో 6 హౌసులు పోతున్నాయని తెలిసింది మాకు. అది కానీ అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ ఇప్పుడు ఏం చెప్పినట్టు ప్రయోజనం. మనకి అక్కడ హాస్పిటల్ ఓపెన్ అయింది. ఆ హాస్పిటల్కి వెళ్ళాలంటే అదే దారి. ఆ చిన్న స్ట్రెచ్ లో పొద్దున్న మార్నింగ్ పాటు చాలా ఇబ్బందులు పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాన్ని కొంచెం త్వరగా ఆ సమస్యను పరిష్కరించడానికి మీరు అందరూ ట్రై చేస్తారని కోరుకుంటూ. కొత్త కార్పొరేటర్ వస్తే తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని రాజీవ్ నగర్ వాసులు అంటున్నారు. అందుకు కార్పొరేషన్ ఎన్నికలను వీలైనంత త్వరగా పెట్టాలని కోరుతున్నారు.